హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 663 పాయింట్స్ డౌన్ అయ్యి 79,402 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 219 పాయింట్స్ డౌన్ అయ్యి 24,181 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 744 పాయింట్స్ డౌన్ అయ్యి 50,787 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ నిన్నటి క్లోజింగ్ దగ్గరగానే ఓపెన్ అవుతూ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ ఫాల్ అయ్యి నియర్లీ 24,000 మార్క్ దగ్గరికి నిఫ్టీలో ఫాల్ కనిపించింది. అండ్ నేను మీకు రీసెంట్ వీడియోస్ లో కూడా నేను మీకు మెన్షన్ చేసింది ఈ 24,200 మార్క్ దగ్గరకు వస్తున్నప్పుడు అది నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ మార్కెట్ సపోర్ట్ కి ఇంపార్టెంట్ గా చూస్తాను అని. బిలీవ్ మీ, నేను అసలు ఈ లెవెల్ దగ్గరకు వచ్చి అంత ఈజీగా బిలో వెళ్ళిపోయి క్లోజ్ అయిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ టెక్నికల్ గా ఇక్కడ కొంత టైం అయినా మార్కెట్ స్పెండ్ చేస్తుంది అనుకున్నాను. బట్ మార్కెట్ లో ఉంటున్నాయి ప్రొడామినెంట్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ మార్కెట్ లో ఫాల్ ని కూడా చాలా ఇంటెన్సిఫై చేస్తూ ఉంది. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ కూడా వీడియోలో స్టార్టింగ్ ఏదైతే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మనకు కనిపించిందో ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని మోస్ట్లీ డిఐఎస్ ఒక మ్యూచువల్ ఫండ్ బయింగ్ కానివ్వండి, ఈవెన్ ఇండియన్ రీటైలర్స్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఒక పాయింట్ వరకు బ్యాలెన్స్ బాగానే చేశాయి. మార్కెట్స్ స్లోగానే ఫాలో అయ్యాయి. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ వాళ్ళు ఏమాత్రం చేస్తున్న 5,000 crore 7,000 crore 3,000 crore సెల్లింగ్ కి పర్టికులర్ గా పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఉంటున్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో హెవీ సెల్లింగ్ కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో నియర్లీ 2% దగ్గరగా సెల్లింగ్ ఉంది. నిఫ్టీ ఏదో కొంత మనం ఫాలో అయింది అనుకుంటాం 1% సెన్సెక్స్ లో, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఒక హ్యూజ్ సెల్లింగ్ ఇవాళ డ్యూ టు ఎఫ్ఐఎస్ ఒక ఎక్సెసివ్ సెల్లింగ్ నేచర్ ఇవాళ మనం మార్కెట్ లో చూసాం. ఇంత కాన్స్టెంట్ గా ఎక్కడ ఒక్క రోజు కూడా గ్రీన్ డే లేకుండా, పోనీ బై మిస్టేక్ అయినా ఏదైనా బ్లాక్ డీల్ ద్వారా అయినా ఒక్కసారి కూడా గ్రీన్ లోకి రాకుండా ప్రతి రోజు వాళ్ళు చేస్తున్న ఈ సెల్లింగ్ అనేది మార్కెట్ లో ఉంటున్న రీటైలర్స్ లిక్విడిటీ అండ్ మ్యూచువల్ ఫండ్ లిక్విడిటీని 1 month లో డ్రై అప్ చేసేసింది. ఇన్ఫాక్ట్ ఇంకా 1 month కూడా కంప్లీట్ కాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇంతలా ఫాల్ అయ్యి లాస్ట్ లో వచ్చింది చూసారా, నియర్లీ 170-180 పాయింట్స్ రివర్సల్ ఇన్ ద నిఫ్టీ మనకు కనిపించిందా, దాని బ్యాక్ అయినా ఏదైనా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నేచర్ ఆ పాయింట్లు ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకోని ఏదైనా టర్న్ అరౌండ్ అయిందా, ఏదైనా ఇంటెన్సిటీ తగ్గిందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. రీసెంట్ డేస్ లో చెప్తున్నదే లాంగ్ టర్మ్ మార్కెట్ వ్యూ అయితే మనం నెగిటివ్ గా చూడడానికి లేదు. బట్ ఇన్ ద షార్ట్ టర్మ్ మాత్రం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ తగ్గకుండా మార్కెట్ బ్యాలెన్స్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ నుంచి రికవర్ అవుతున్న ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోకండి. ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళి మీరు ఏ న్యూస్ వీడియోని మన డైలీ అనాలిసిస్ వీడియోని మీరు అబ్జర్వ్ చేసినా లాంగ్ టర్మ్ వ్యూ పాజిటివ్. పోర్ట్ఫోలియో స్టాక్స్ రిలేటెడ్ గా క్వాలిటీ కంపెనీస్ మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తున్నవి, ఈవెన్ వీక్ నెంబర్స్ అయినా సరే 1 or 2 quarters వీక్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నా సరే వ్యూ బానే ఉంది, మేనేజ్మెంట్ కామెంటరీ బానే ఉంది అనుకుంటే వాటి లాసెస్ రియల్ లాసెస్ కాదు. లాస్ ఎప్పుడైనా సరే మీరు సెల్ చేస్తేనే అది రియలైజ్ అవుతుంది, ఫైనల్ లాస్ అవుతుంది. సెల్ చేయనంత వరకు అన్రియలైజ్డ్ లాస్. అది పడినప్పుడు ఎలా అయితే లాస్ చూపిస్తుందో పెరిగినప్పుడు ప్రాఫిట్ అలానే చూపిస్తుంది. అది కాదు పాయింట్. ఎవరైతే షార్ట్ టర్మ్ మార్కెట్ లో చూస్తూ ఉంటారో, పర్టికులర్ గా ట్రేడర్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో, లాస్ట్ మీరు 10-15 న్యూస్ వీడియోస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి చూస్తే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిఫై అవుతుంది. కాబట్టి ఆ సెల్లింగ్ మనకి కూల్ ఆఫ్ అయ్యేంత వరకు, ఆ సెల్లింగ్ మనకి కంట్రోల్ అయిందని ఒక క్లారిటీ వచ్చేంత వరకు షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని మనం పాజిటివ్ గా చూసే ఒక వ్యూ ని క్రియేట్ చేసుకోవద్దు. ఈవెన్ నిన్నటి వీడియోలో మార్కెట్ ఈ 24,400 దగ్గర ఉన్నప్పుడు కూడా మనం అనుకుంది ఏ ఇంపార్టెంట్ లెవెల్ అయినా అట్లీస్ట్ మినిమం 24,750 అబౌవ్ వచ్చి క్లోజ్ అయినా నెక్స్ట్ మనం మార్కెట్ పాజిటివ్ గురించి ఆలోచిద్దామని. ఒకటైతే క్లియర్, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ ఎక్సెసివ్ సెల్లింగ్ మార్కెట్ ని డౌన్ సైడ్ కి కంటిన్యూస్ గా పుష్ చేస్తూనే ఉంది. అండ్ ఇది ఇక్కడ ఆగకపోతే మాత్రం కంటిన్యూస్ గా ఇది వాళ్ళు ఎంతవరకు అయితే సెల్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే ప్లాన్ ఉన్నారో ఆ మొత్తం లిక్విడిటీ ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ లో అన్సర్టనిటీ కొనసాగుతుంది. దీని రిలేటెడ్ గా నేను ఇంకొంచెం స్టడీ చేస్తున్నాను. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నేచర్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఎలాంటి అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు వీళ్ళు ఎలాంటి సెల్లింగ్ ని చేస్తున్నారన్న దాని రిలేటెడ్ గా ఆ స్టడీ కంప్లీట్ అయితే నేను మీతో ఆ డేటాని షేర్ చేస్తాను. సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ మార్కెట్ లో ప్రెసెంట్ ఉంటున్న లిక్విడిటీ అండ్ అసలు వాళ్ళు ఎంత హోల్డ్ చేస్తున్నారు, ఎంత సెల్ చేశారు ఇప్పటి వరకు, ఫర్దర్ సెల్లింగ్ వాళ్ళు ఇంటెన్సిఫై చేస్తే ఇంకెంత సెల్ చేయడానికి స్కోప్ ఉంటుంది, మొత్తం డేటాని కూడా నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. బట్ ఇంకొంత టైం కావాలి. మోస్ట్లీ వాళ్ళ నైట్ కది కంప్లీట్ చేసి రేపు వీడియో అయినా చేయడానికి చూస్తాను. ఒకవేళ అది పాసిబుల్ కాకపోతుంటే మండే ఆర్ ట్యూస్డే అయినా సరే బెస్ట్ కేస్ నేను మీకు ఆ డేటాని ప్రెజెంట్ చేస్తాను. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ మోస్ట్లీ మిక్స్డ్ గా ఉంటాయి. కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్. పాజిటివ్ వెళ్ళడానికి అయితే ప్రధానమైన కారణం అక్కడ టెస్లా నెంబర్స్ వచ్చాయి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, టెస్లా నెంబర్స్ రిలేటెడ్ గా అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. గుడ్ నెంబర్స్ ని వాళ్ళు పోస్ట్ చేశారు. సో మోస్ట్లీ ఇవాళ 10% దగ్గరగా అప్ సైడ్ ఉంటుంది అనుకుంటే అది ఏకంగా 21%, 22% దగ్గరగా పెరిగింది. సో ఇలా పెరిగిన ఒక్క డే తోనే ఎలాన్ మస్క్ గారి వెల్త్ $33 billion దగ్గరగా ఓవర్ నైట్ లో పెరిగింది. అండ్ మన ఇండియా విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కొన్ని నెంబర్స్ మిమ్మల్ని కొంత కన్సర్న్ కి తీసుకువెళ్తూ ఉంటాయి. లైక్ డిక్సన్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు, స్టాక్ 10% పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు వర్స్ట్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, స్టాక్ 20% పడింది. సో మంచిది పోస్ట్ చేసినా 10%, బ్యాడ్ది పోస్ట్ చేస్తే 20% to 15%. ఏం జరుగుతుంది ఈ సినారియోస్ లో అని ఫ్రెండ్స్, యూజువల్
యూజువల్ గా ప్రెసెంట్ అయితే కొంత వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ అయితే జరుగుతుంది. ఎక్స్పెన్సివ్ స్టాక్స్ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ కూడా మార్కెట్ తీసుకోవట్లేదు. ఈవెన్ అట్రాక్టివ్ గా కనిపిస్తున్న స్టాక్స్ రిలేటెడ్ గా కూడా వీక్ నెంబర్స్ ని తీసుకోవట్లేదు. ఈ రెండింటిని మార్కెట్ ప్రెసెంట్ తీసుకోవట్లేదు. అలాని మార్కెట్ అంతా డల్ గా ఉందంటే కాదు. ఐటీసీ నెంబర్స్ చూడండి, మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటాం. ఐటీసీ నెంబర్స్ చూడండి బాగున్నాయి. ఈవెన్ కన్స్యూమర్ స్పేస్ గురించే మాట్లాడుకుందాం. లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు తగ్గిపోవడం వల్ల నెంబర్స్ వీక్ అవుతున్నాయని నెస్లే వాళ్ళు చేసిన కామెంట్స్ ఉన్నాయా? బట్ మీరు చూస్తే బికాజీ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి, కోల్గేట్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి, గోద్రేజ్ కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి, ఐటీసీ నెంబర్స్ బాగున్నాయి. వీటన్నిటి రిలేటెడ్ గా కూడా కన్స్యూమర్ స్పేస్ కదా మంచిగానే ఉంది. ఈవెన్ యునైటెడ్ బ్రీవరీస్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ కన్స్యూమర్ స్పేస్ అయితే ఇంపాక్ట్ కాదు, బట్ సర్టెన్ పోర్షన్ సర్టెన్ పాకెట్స్ లో అయితే మనకి ప్రెషర్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఇండియా పరంగా అయితే ఇప్పటి వరకు పోస్ట్ చేసిన నెంబర్స్, ఈ క్వార్టర్లీ నెంబర్స్ బ్యాలెన్స్డ్ గానే ఉన్నాయి. కానీ ఏవైతే మిస్ అయ్యాయో, ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వచ్చాయో అవి టూ మచ్ డీవియేట్ అయ్యాయి. అండ్ పర్టికులర్ గా ఫైనాన్షియల్ స్పేస్, బ్యాంకింగ్ స్పేస్ ని కాపాడగలిగేదైతే ఐసిఐసిఐ బ్యాంక్. రిజల్ట్స్ ఆల్మోస్ట్ 26th అక్టోబర్ సాటర్డే వస్తుంది. ఆ నెంబర్స్ ఒక్కటి కొంత బెటర్ గా ఉన్నాయంటే ఫైనాన్షియల్ స్పేస్ అయినా కొంత స్టెబిలైజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఒకవేళ డీవియేట్ అయితే, ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో కానీ డీవియేట్ అయితే అది ఫర్దర్ ప్రెషర్. బికాస్ ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఆఫ్ ద హెవీ వెయిట్ బోత్ నిఫ్టీ రిలేటెడ్ గా, ఫైనాన్షియల్ స్పేస్ లో నిఫ్టీ రిలేటెడ్ గా, పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి నెంబర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి రావాలని. అండ్ యూజువల్ గా వాళ్ళు మార్కెట్ అంతా వీక్ గా ఉంటున్నా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తుంటారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ రీసెంట్ సెల్లింగ్ తో ఇప్పటి వరకు ఇవాళ డేట్ ని కలపలేదు నేను ఇంకా. నిన్నటి వరకు 97,000 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. అండ్ డిఐఎస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇండైరెక్ట్ గా రీటైలర్స్ మనీ అది వాళ్ళు 92,000 crores, నియర్లీ 93,000 crores దగ్గరగా బై చేశారు. అండ్ నియర్లీ 65% నెట్ షార్ట్ పొజిషన్స్ ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ క్యారీ చేస్తున్నారు. యూజువల్ గా ఇంత సెల్లింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళ షార్ట్స్ 80% కో 78% కో వెళ్ళిపోతుంటాయి. కానీ ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు ఫ్యూచర్స్ మార్కెట్ పరంగా అంత షార్ట్ లేరు. ఫ్యూచర్స్ రిలేటెడ్ గా కాదు, వాళ్ళు లాంగ్ టర్మ్ గా ఉంచుకున్న స్టాక్స్ రిలేటెడ్ గా, డెలివరీ రిలేటెడ్ గానే ఎక్కువ సెల్ చేస్తున్నారంటే సమ్ సార్ట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో చేస్తున్నట్టు. సో ఈ స్టాక్స్ ని కొని మనం ప్లెడ్ చేసి మేబీ వాళ్ళు ఎఫ్ఎన్ఓ చేద్దామని కొని ఎప్పటి నుంచో ఎఫ్ఎన్ఓ చేస్తున్న ఎఫ్పిఐస్ ఎవరైతే ఉన్నారో, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రీసెంట్ రూల్స్ మారడం కారణంగా వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎగ్జిట్ అవుతున్నారా? అదే పాయింట్ లో వాళ్ళ ఇతర ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా సెల్లింగ్ ప్రెషర్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా కూడా పడుతుందని ఒక క్వశ్చన్. అండ్ రీసెంట్ టైమ్స్ లో కొన్ని నార్మ్స్ మారే ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా, దాని కారణంగా వాళ్ళ సెల్లింగ్ అంత ఇంటెన్సిఫై అవుతుందని కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి. రీజన్ ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీ బ్రేక్స్ లేని వెహికల్ లా ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. అండ్ ఇది మనకనే కాదు, మొత్తం మార్కెట్ లో ఉంటున్న బిగ్ ఎక్స్పర్ట్స్ అందరికి కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ని పెట్టింది. ఎందుకంటే ఇలాంటి సెల్లింగ్ ని ఏ పాయింట్ లో మార్కెట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్, అంటే మార్కెట్ 5,000 లో ఉంది, 10,000 లో ఉంది, 12,000 లో ఉంది, 20 లో ఉంది, 25,000 లో ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెల్లింగ్ ఇంపార్టెన్స్ వేరుండొచ్చు. బట్ ఇంత కంటిన్యూస్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇంచుమించు ఒకలా ఉంటున్నప్పుడు, అంటే అవేమంత పానిక్ సెల్లింగ్ లోకి వెళ్ళినప్పుడు, ఇండియన్ మార్కెట్స్ లోనే ఇంత సెల్లింగ్, ఏదో మన దగ్గర ఏదో పెద్ద వార్ జరుగుతుందనే సినారియోతో ఇంత సెల్లింగ్ అయితే యూజువల్ గా గతంలో ఎప్పుడు మార్కెట్ లో ఇంతలా కనిపించలేదు. మరి ఈ సెల్లింగ్ ని చూసి ఇన్వెస్టర్స్ భయపడాలా అంటే పర్సనలీ నేనైతే భయపడట్లేదు. యాజ్ అన్ ఇన్వెస్టర్ గా ఏదైతే హోల్డింగ్స్ ఉన్నాయో ఇంకా సెల్ చేస్తారు, ఇంకొక నెల పాటు సెల్ చేస్తారు. మార్కెట్ పడుతుంది అనుకున్నా సరే నేను హోల్డ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అలా సెల్ చేస్తున్నా ఒక పాయింట్ లో సెల్లింగ్ రిలేటెడ్ గా ఎండ్ అయింది. నెక్స్ట్ గ్లోబల్ గా ఏదైనా ట్రిగ్గర్స్ చేంజ్ అయ్యి మార్కెట్ పెరగడం స్టార్ట్ చేస్తే కూడా అంతే వైలెంట్ గా ఉంటుంది. సో నేను పడుతున్న దాన్ని ఎలాగో జడ్జ్ చేయలేను ఎంతవరకు పడుతున్నాను, అలాగే పెరిగేది కూడా నాకు ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. కాబట్టి ఫర్ ద షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. బట్ ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో మాత్రం ఇది క్లియర్. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆపందే మార్కెట్ స్టెబిలైజ్ అయిపోద్ది. లేకపోతే 24,000 దగ్గరకు వచ్చింది కదా, సైకలాజికల్ నెంబర్ కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వస్తుందిలే. ఇక్కడ మ్యాటర్ సపోర్ట్ రెసిస్టెన్స్ ది కాదు, లిక్విడిటీది. లిక్విడిటీ ఎఫ్ఐఎస్ డ్రైన్ చేస్తున్నప్పుడు మార్కెట్ నుంచి అలాంటి సపోర్ట్, అలాంటి స్ట్రెంత్ ఆపోజిట్ సైడ్ నుంచి లేనప్పుడు స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సింపుల్ లాజిక్, డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్. ఎఫ్ఐఎస్ ఒక సప్లై ఎక్కువైంది, డిమాండ్ ప్రెసెంట్ మార్కెట్ లో. రీటైలర్స్ రిలేటెడ్ గా, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఏదైతే చూపించాలో అది ఇనిషియల్ టైమ్ లోనే చూపించారు. కాబట్టి ఎప్పటి వరకు అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవుతుందో మార్కెట్ లో అన్సర్టనిటీ కూడా అంతవరకు కంటిన్యూ అవుతుంది ఫర్ ద షార్ట్ టర్మ్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొక 10 days లో యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవుట్కమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ట్యాక్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యుఎస్ కార్పొరేట్ ట్యాక్స్ రిలేటెడ్ గా కమలా హారిస్ గారు గెలిచారంటే మార్కెట్స్ అవంతా పాజిటివ్ గా తీసుకో. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గారు గెలుస్తున్నా సరే తన వైఖరి ఎలా ఉంటుంది మార్కెట్స్ పరంగా అనేది కొంచెం స్పష్టంగా చెప్తే ఇంకొంచెం బెటర్ క్లారిటీ ఉంటుంది. బట్ యుఎస్ మార్కెట్స్ అయితే తను గెలిస్తే మార్కెట్స్ కి మంచిదే అనేలానే చూస్తున్నాయి. ఇంకొక 10 days లో మనకు అది ఉంటుంది. November 5th దాని అవుట్కమ్. November 5th యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా మెయిన్ ఈవెంట్ డే అనేది గుర్తుంచుకోవాలి. అండ్ November 7th ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ అవుట్కమ్. ఇవి ప్రైమ్ ఈవెంట్స్ గా మార్కెట్ లో మనం గమనించాల్సినవి. రేపు ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్,
ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఆగస్టు నెలకి సంబంధించి ఏ నెట్వర్క్స్ లోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ కోల్పోయారు అనే డేటాని మీరు చూస్తే జియో నుంచి అత్యధికంగా 40.2 lakh సబ్స్క్రైబర్స్ ఆగస్టు నెలలో ఎగ్జిట్ అయ్యారు. ఎయిర్టెల్ నుంచి 24,10,000, వడాఫోన్ ఐడియా నుంచి 18.7 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా బయటికి వెళ్ళిపోయి బిఎస్ఎన్ఎల్ లోకి 25,30,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. దీనికి ప్రధానమైన కారణం మనకు తెలుసు, జూలైలోనే ఈ ఇంపాక్ట్ కనిపించింది. ఆ పాయింట్స్ లో వాళ్ళు రేట్ హైక్ చేశారు, ప్లాన్ అన్నిట్లో కూడా రేట్ హైక్లు చేశారు. అండ్ అదే పాయింట్ లో సోషల్ మీడియా మొత్తం కూడా రతన్ టాటా గారి టీసీఎస్ ఒక హెల్ప్ తో బిఎస్ఎన్ఎల్ 4G అండ్ మెరుగైన నెట్వర్క్ తో ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంది. అండ్ బిఎస్ఎన్ఎల్ యాజ్ అ గవర్నమెంట్ కంపెనీ స్టిల్ ఇంకా రేట్లు పెంచలేదు. ప్లాన్ ప్రైజెస్ ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం బిఎస్ఎన్ఎల్ చేస్తుందనే ఒక ప్రచారం కూడా స్ట్రాంగ్ గా జరగడం. మెజారిటీ ఆఫ్ సబ్స్క్రైబర్స్ జియో, ఎయిర్టెల్ నుంచి అండ్ ఈవెన్ వడాఫోన్ ఐడియా నుంచి కూడా బిఎస్ఎన్ఎల్ లోకి అయితే వెళ్లారు. ఇది మనకి జూలైలోనూ కనిపించింది అండ్ ఆగస్టు నెల డేటాలోనూ కనిపించింది అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఉంటున్న సెప్టెంబర్ నెల డేటాలో కూడా కనిపిస్తుంది. బట్ ఇదే ఆన్ గోయింగ్ కంటిన్యూ అవుతూ ట్రెండ్ ఇలానే మారుతూ వెళ్తే మాత్రం దాని అది ఖచ్చితంగా జియో, ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఉంటున్న సబ్స్క్రైబర్ బేస్ ని కొంత అయితే డిస్టర్బ్ చేస్తుంది. బట్ గుర్తుంచుకోవాల్సింది, యూజువల్ గా ఇలా టారిఫ్ హైకులు చేసినప్పుడు, ధరలు పెంచినప్పుడు ఇమీడియట్ గా మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ లాస్ అయ్యారని కనిపించే డేటాని డైరెక్ట్ స్ట్రైట్ వేలో మనం చూడకూడదు. ఎందుకంటే కొంతమంది 2 సిమ్ముల్ని మెయింటైన్ చేస్తారు, వేరే వేరే యూజర్స్ కని 2 or 3 సిమ్స్ ని కూడా మెయింటైన్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ప్లాన్ ప్రైజులు పెరుగుతాయో ఇక మనకు అవసరం లేదులే, రెండో సిమ్ మరి కాస్ట్ అయిపోతుందని వాటిని కట్ చేస్తూ ఉంటారు. అవి యూజువల్ గా 1 or 2 months ఇలాంటి చేంజ్ జరిగిన 1 or 2 months లో మనకి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఒక 3-4 months కూడా ఇది కంటిన్యూస్ గా వెళ్తుంది అనుకోండి, దెన్ అదొక స్ట్రక్చరల్ షిఫ్ట్. సబ్స్క్రైబర్స్ ఎక్కువ లో కాస్ట్ ఉంటున్న బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు అనేది అయితే అర్థం చేసుకోవచ్చు. బట్ మొదటి 2 నెలల్లో మాత్రం క్లియర్ గా జియో అండ్ ఎయిర్టెల్ నుంచి సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్ లోకి మూవ్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ మీరు మీ ఒపీనియన్ ని కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా బిఎస్ఎన్ఎల్ లోకి కంప్లీట్ గా జియో నుంచి కానీ ఎయిర్టెల్ నుంచి కానీ షిఫ్ట్ అయ్యారా అన్నది, ఆర్ మీకు ఏదైనా సెకండ్ సిమ్ ఉంటూ ఉంటే ఆ సెకండ్ సిమ్ ని, ప్రైమరీ సిమ్ కాకుండా సెకండ్ సిమ్ ని మాత్రమే బిఎస్ఎన్ఎల్ లోకి షిఫ్ట్ చేశారన్న ఒక క్లియర్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవి నెంబర్స్ గురించి కాదు, నెంబర్స్ నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. నెంబర్స్ బాగున్నాయి, బట్ స్టిల్ స్టాక్ ఎందుకు 10% పడిందని ఎలా అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీకు నెంబర్స్ అయితే నో డౌట్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ నెంబర్స్, వెరీ స్ట్రాంగ్ నెంబర్స్. ఇన్ఫాక్ట్ గైడెన్స్ రిలేటెడ్ గా కూడా ఏం వీక్నెస్ లేదు. బట్ స్టిల్ స్టాక్ ఫాల్ అయిందంటే దానికి ఇక మనం వాల్యుయేషన్స్ తప్పితే, ప్రెసెంట్ ఉంటే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ తప్పితే ఇంకొక రీజన్ మనకు కనిపించదు. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ఉంది. అండ్ ఈవెన్ 1 year ఫార్వర్డ్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో చూసినా నియర్లీ 73.7, నియర్లీ 74 PE లో డిక్సాన్ టెక్నాలజీస్ ట్రేడ్ అవుతున్నట్టు. వెరస్ ఆంబర్ 53.7 అండ్ సైర్మా ఎస్జిఎస్ నియర్లీ 27, 28 ఆ బిలోనే ఉంటుంది దాని వాల్యుయేషన్. సో ఏదైతే మంచి గ్రో అవుతూ ఉంటుందో బుల్ మార్కెట్ లో దానికి సూపర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ మార్కెట్ ఇచ్చేస్తుంది. ఈవెన్ కొంత వీక్ నెంబర్స్ వచ్చినా పెద్ద కరెక్ట్ చేయదు. కానీ మార్కెట్ డౌన్ సైడ్ ఇలా సెల్లింగ్ తో ఉంటున్నప్పుడు ఈవెన్ విత్ ద స్ట్రాంగ్ నెంబర్స్, ప్రాఫిట్ బుకింగ్ అని, వాల్యుయేషన్స్ అని, ఈ రీజన్స్ తో కూడా స్టాక్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి. నేను ఎందుకు ఇది ఇంతలా చెప్తున్నాను అంటే, ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఫర్ ద లాంగ్ టర్మ్ అనుకొని హోల్డ్ చేస్తున్నారో, స్టాక్ ఫాల్ అయిందంటే రిజల్ట్స్ బ్యాడ్ అని అనుకుంటారేమో, కాదు, ఆ రిజల్ట్స్ బాగున్నాయి. వాల్యుయేషన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం కరెక్ట్ అయ్యి మళ్ళీ విత్ ద గ్రోత్, లైక్ ఇప్పుడు ఉంటున్న ప్రాఫిట్ 412 crores కదా, అది 800 crores అయింది అనుకోండి, ఆల్మోస్ట్ పిఈ రీజనబుల్ పిఈకి వచ్చేస్తుంది. సో మన టైం అంతా కూడా కంపెనీ ఎప్పుడు ఈ 400 crores 800 crores చేస్తుందని ఎస్టిమేట్ చేయడంలోనే ఉంటది. ఈవెన్ హయ్యర్ వాల్యుయేషన్ లో కొన్నా సరే ఈ ఈపీఎస్ ఎప్పుడైతే మనకి డబుల్ అవుతుందో ప్రైస్ టు ఎర్నింగ్స్ ఆటోమేటిక్ గా కూల్ ఆఫ్ అయిపోతాయి. సో మన ఆలోచన అంతా, లాజిక్స్ అంతా, మేనేజ్మెంట్ ఎంత రేట్ తో వాళ్ళ రెవెన్యూస్ ని గ్రో చేస్తున్నారు, అలా ఎన్ని ఇయర్స్ కి అలా గ్రో అవుతూ వెళ్తే వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందన్న దాని మీద ఫోకస్ లో ఉండాలి. నెక్స్ట్ వారే ఎనర్జీస్ ఐపీఓని మీరు అప్లై చేసుంటే అది చెక్ చేసుకునే ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. యాక్చువల్లీ ఇవాళ ఇది ఆఫ్టర్నూన్ టైమ్ లో లైవ్ అయింది. అది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆ పాయింట్ లోనే అప్డేట్ చేశాను. మీరు ఆ లింక్ ని క్లిక్ చేస్తే, ఈవెన్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేస్తే వారి ఎనర్జీస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మీ పాన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఐపీఓ అలాట్
అలాట్ అయిందా లేదా అని తెలుస్తుంది. స్టిల్ ఐపీఓ రిలేటెడ్ గా ఈవెన్ ఇంత మార్కెట్ ఫాల్ లో కూడా మంచి లిస్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ అంతా అలాట్మెంట్ జరిగిందా లేదా అన్నది. హైయెస్ట్ ఎవర్ సబ్స్క్రిప్షన్స్ ఈ పర్టికులర్ ఐపీఓకి వస్తూ ఉండడం, రికార్డు స్థాయిలో డిమాండ్ ఉంటూ ఉండడం, మోస్ట్లీ చాలా తక్కువ మందికి వస్తుంది. ఇది మీరు ఒకవేళ అప్లై చేస్తే ఆల్రెడీ చెక్ చేస్తుంటే మీకు వచ్చిందా లేదా అనేది చెప్పండి. ఎలా చెక్ చేసుకోవాలన్న లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఇలాంటి అప్డేట్స్ ఫాస్ట్ గా మీరు తెలుసుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్ ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాం. మార్కెట్ రిలేటెడ్ గా అప్డేట్స్ తో పాటు ఇలా ఐపీఓ లింక్స్ ని కూడా జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటే లింక్ ని క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఎన్టీ వాళ్ళకి గ్లోబల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రిలేటెడ్ గా ఫ్రమ్ ఐటీఆర్ ఆర్గనైజేషన్ ఇన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఆర్గనైజేషన్ ఫ్రాన్స్ లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి నియర్లీ 1000 నుంచి 2500 crores విలువ చేసే ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ లభించిందని ఎల్ఎన్టీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. వెరాజ్ దానికి కొంత టైం బిఫోరే యూబీఎస్ వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళ ఆర్డర్స్ అంత స్ట్రాంగ్ గా ఉండట్లేదు, ఈ మధ్య అది కొంత వీక్ అవుతున్నాయి, ఆర్డర్ గ్రోత్ ఏమంత బాగోట్లేదని యూబీఎస్ వాళ్ళు ఎల్ఎన్టీని డౌన్ గ్రేడ్ చేశారు. సో అది డౌన్ గ్రేడ్ చేసిన కొంత టైం కి వీళ్ళు మాకు ఇలా ఆర్డర్ వచ్చిందని ఎలా నియర్లీ 1000 నుంచి 2500 crore ఆర్డర్ అనేలా ఎల్ఎన్టీ వాళ్ళైతే అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎస్జీ ఫిన్సర్వ్ గురించి మాట్లాడుకోవాలి. జూలై 15, 2023 లో వస్తున్న అప్డేట్ ప్రకారమే ఈ కంపెనీలోకి ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ఆశిష్ కచోలియా గారు ఆ పాయింట్స్ లోనే Q1 FY 24 పాయింట్స్ లోనే 1.17 దగ్గరగా పర్సెంట్ ని హోల్డ్ చేస్తున్నారనే డేటా మనకు తెలుసు. అండ్ ఈ కంపెనీ ఒక బ్యాక్ డ్రాప్, ఒకప్పుడు చాలా లాసెస్ లో ఉండి ఇంచుమించు బ్యాంక్రప్ట్ అయిపోతున్న కంపెనీని ఏపీఎల్ అపోలో గ్రూప్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి బిజినెస్ పరంగా రీసెంట్ టైమ్స్ లో స్కేల్ అప్ అయితే చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా వస్తున్న ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే ఆ సేమ్ ఇన్వెస్టర్ అప్పుడు గతంలోనే ఈ కంపెనీలోకి ఎంటర్ అయిన ఇన్వెస్టర్ కి అడిషనల్ గా 11 lakh షేర్స్ దగ్గరగా ఎస్జీ ఫిన్సర్వ్ వాళ్ళు అలాట్ చేశారని, నియర్లీ 50 crores దగ్గరగా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కన్వర్టబుల్ వారెంట్స్ 450 రూపీస్ ఈచ్ లో ఈ కంపెనీలో తన ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు ఎక్స్చేంజ్ కి అప్డేట్స్ అయితే వెళ్తున్నాయి. నెక్స్ట్ కాన్సాయ్ నెరోలాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక పెయింట్ కంపెనీ, పర్టికులర్ గా ఆటో స్పేస్ రిలేటెడ్ గా వీళ్ళకి బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కంపెనీ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న నాన్ కోర్ అసెట్స్ ని సేల్ చేయడానికి బోర్డ్ అప్రూవల్ అయితే ఇచ్చింది. వీళ్ళకి ముంబైలో ఉంటున్న ఒక ల్యాండ్ పార్సెల్ ని సెల్ చేసి 726 crores రైజ్ చేస్తారనే అప్డేట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. త్రూ ఈ 726 crores వీళ్ళ బిజినెస్ పై వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన, వీళ్ళ ఎగ్జిస్టింగ్ డెట్ రిలేటెడ్ గా వీళ్ళు రీపేమెంట్స్ చేసిన అదే నెంబర్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి నాన్ కోర్ అసెట్స్ ని సెల్ చేసి బిజినెస్ పై పెట్టడం మార్కెట్ పాజిటివ్ గానే చూస్తుంది. నెక్స్ట్ ఇన్సోలేషన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా సోలార్ ప్యానెల్స్ ని అండ్ హై ఎఫిషియన్సీ మాడ్యూల్స్ ని తయారు చేస్తూ ఉంటారు. పర్టికులర్ గా జైపూర్ లో వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. వీళ్ళ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్, వీళ్ళు 150 మెగావాట్ కి సంబంధించిన సోలార్ పీవీ మాడ్యూల్స్ ని ఎన్టీపీసీ వాళ్ళకి సప్లై చేయబోతున్నారని, అండ్ ఈ ఆర్డర్ ఒక వర్త్ నియర్లీ 208 crores ఉంటుందనేలా అప్డేట్స్ అయితే ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు. నెక్స్ట్ ఇది స్టాక్ మార్కెట్ టాపిక్ కాకపోతున్నా చాలా మందికి తెల్ల రేషన్ కార్డ్స్ ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఎవరికైనా తెల్ల రేషన్ కార్డ్స్ ఉండొచ్చు. ఏపీ ప్రెసెంట్ ప్రభుత్వం 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు ఫ్రమ్ దివాళీ టైం నుంచి అనేలా మనకి ప్రీవియస్ గానే స్టేట్మెంట్స్ చేశారు కదా. సూపర్ 6 లో భాగంగా ఒక స్టేట్మెంట్ ఉంది కదా. దీని రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వస్తున్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన నాదెళ్ల మనోహర్ గారు రీసెంట్ గా దీని రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అర్హులకి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ని ఇస్తారని, ఇయర్లీ 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తారని చెప్పారు కదా. దీని రిలేటెడ్ గా ఈ దీపావళి నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఒక పంపిణీ మొదలవుతుందని, మరి ఎవరెవరికి ఇది లభిస్తుంది? ఒక ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, యాక్టివ్ కనెక్షన్ ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఈ మూడింటిని అనుసంధానం చేసి సుమారుగా 2684 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతూ ఈ పంపిణీ చేస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇంకొకటి 3 సిలిండర్లు ఒక నెలలో తీసుకోవచ్చు అంటే కాదు, ప్రతి 4 నెలలకి ఒక్క ఫ్రీ సిలిండర్ మాత్రం తీసుకోవాలి. అండ్ ముందే ఫ్రీగా వచ్చేస్తుంది అంటే కాదు, ముందు డబ్బులు కట్టాలి, తర్వాత విత్ ఇన్ 48 అవర్స్ లో రీఎంబర్స్మెంట్ ఆ సబ్సిడీ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ నిన్నటి వీడియోలోనే మాట్లాడాను, బట్ 18%, 20% దగ్గర కరెక్ట్ అవ్వడం మన వాళ్ళలో చాలా మంది ఎందుకు ఇంత కరెక్షన్ అని ఎలా అనుకుంటారు. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను, నిన్నటి వీడియోలో చెప్పినట్టే బ్యాంక్స్ కి ఎప్పుడు కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ అసెట్ క్వాలిటీ ఈ రెండు కూడా ప్రాఫిటబిలిటీని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అంతా కంప్లీట్ రివర్సల్ జరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.08 దగ్గరగా వీళ్ళు రిపోర్ట్ చేశారు. అది లాస్ట్ ఇయర్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన తక్కువ. ప్రావిజన్స్ పెరిగాయి, అందులోనూ 525 crore ప్రావిజన్స్ చేశారు. దానికి రీజన్ చెప్పలేదు, స్లిపేజెస్ పెరిగాయి. దీని కారణంగా ఏమైంది, గతంలో పోలిస్తే రావాల్సిన ప్రాఫిట్
ప్రాఫిట్ విత్ నార్మల్ బిజినెస్ రావాల్సింది ప్రావిజన్స్ పెంచడం వల్ల, ఆ లాభాల నుంచి డబ్బుల్ని పక్కన పెట్టడం వల్ల ప్రాఫిటబిలిటీస్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కంప్లీట్ గా బిలో ఫాలో అయ్యాయి. అండ్ అసెట్ క్వాలిటీ కూడా లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీక్ అవుతూ ఉండడం, అసెట్ క్వాలిటీ వీక్ అయింది, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డౌన్ అయింది. కాబట్టి బిజినెస్ లో గ్రోత్ లేక ఎక్స్ట్రా నెగిటివ్స్ యాడ్ అవ్వడం, నెట్ ప్రాఫిట్స్ ఎప్పుడూ లేనంత, ఐ థింక్ నేను చాలా క్వార్టర్స్ నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ చూస్తున్నాను, ఎప్పుడూ లేనంత ఫాల్ ఈసారి వచ్చింది. కాబట్టి వీళ్ళ రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా 1 or below 1 దగ్గరికి ఫాల్ అయిపోయాయి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ డబుల్ డిజిట్స్ లో ఉండేది కాస్త 8% దగ్గరికి ఫాల్ అయింది. దీంతో వాళ్ళ స్టాక్ లో ఇలాంటి సెల్లింగ్ ప్రెషర్. ఫస్ట్ ఐటీసీ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిలేటెడ్ గా మీరు వీక్ నెంబర్స్ ని చూస్తూ వచ్చుంటారు కదా. బట్ ఐటీసీ ఎస్ నాట్ ఎ కంప్లీట్ ఎఫ్ఎంసీజీ కంపెనీ, బట్ ఈవెన్ వీళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్ కూడా కొంత బెటర్ గానే వచ్చింది. వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా టొబాకో రిలేటెడ్ గా ఉంటుంది. అండ్ ఇతర బిజినెస్ లైక్ అగ్రి, హోటల్ బిజినెస్ కూడా వీళ్ళు ఉంటుంటాయి. అవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. నేను ఫస్ట్ వీళ్ళ రెవెన్యూ గ్రోత్ గురించి మాట్లాడతాను. అక్రాస్ ఆల్ సెగ్మెంట్ వీళ్ళ ఎఫ్ఎంసీజీ 7 to 8% గ్రోత్ ఉంటుంది అనుకుంటే నియర్లీ 5% అబోవ్ దగ్గరగా వీళ్ళు గ్రోత్ ని నమోదు చేశారు. సో ఎఫ్ఎంసీజీ స్పేస్ యాజ్ లైక్ అదర్స్ ఇక్కడ డ్రాప్ కనిపించింది. బట్ వీళ్ళ హోటల్ బిజినెస్ 12.1% దగ్గరగా గ్రో అయింది. ఎక్స్పెక్టేషన్స్ 10 or నియర్ టు 10 దగ్గర ఉంటాయని. అగ్రి బిజినెస్ 10 to 15% గ్రో అవుతుంది అనుకుంటే 47% గ్రో అయింది. అండ్ పేపర్ బిజినెస్ 6% దగ్గరగా డ్రాప్ ఉంటుంది అనుకుంటే 2% దగ్గరగా గ్రో అయింది. సో ఈవెన్ ఈ రెవెన్యూ పరంగా మనకి ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఇంపాక్ట్ కనిపించిన, అది ప్రాఫిటబిలిటీలో అండ్ మార్జిన్స్ లో స్టెబిలైజ్ అయితే అయింది. ఇక్కడ సర్ప్రైజ్ చేసిందల్లా టొబాకోలో వాల్యూమ్స్, స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ టొబాకో వాల్యూమ్స్ వీళ్ళ మొత్తం నెంబర్స్ ని చేంజ్ చేశాయి. బికాస్ రెవెన్యూస్ లో టొబాకోస్ నుంచి వీళ్ళకి 40% రెవెన్యూ ఉంటది అండ్ ప్రాఫిట్స్ లేకంగా 80% కాంట్రిబ్యూషన్ ఉంటది. కాబట్టి కంప్లీట్ గా నెంబర్స్ ని గ్రీన్ లోకి టొబాకో నెంబర్స్ టర్న్ చేశాయి. అండ్ అది యాక్చువల్లీ హై మార్జిన్ బిజినెస్, నియర్లీ 61% మార్జిన్ అక్కడ ఉంటది. రెవెన్యూ 8,177 crores ఉంటే ప్రాఫిట్ ఏకంగా 5,023 crores ఉంటుంది. నెక్స్ట్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ డౌన్ అవుతున్నాయని ఎలా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ ప్లాంట్ షట్ డౌన్, వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ ఉంటున్న షట్ డౌన్. అది Q1, Q2 ఇంపాక్ట్ చేసింది. ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ ఆన్ కమింగ్ టైమ్స్ లో కూడా ఈ Q3, Q4 లో కూడా వీళ్ళు గతంలో ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ చూపించలేరని గైడెన్స్, గతంలో ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్ 12 to 13% గ్రోత్ ని కూడా తగ్గించేస్తూ హై సింగిల్ డిజిట్ గ్రోత్, రెవెన్యూ గ్రోత్ ఉంటుందని ఇలా చెప్తూ వీళ్ళ ఇంటర్నల్స్ కూడా ఏపీఐ నియర్లీ 12% డ్రాప్ అవుతుంటే CDMO బిజినెస్ క్వార్టర్ కంపారిజన్ లో 40% దగ్గరగా డ్రాప్ అయింది. అండ్ జీపీఎల్ బిజినెస్ లో కూడా డ్రాప్ వస్తూ ఉండడం. అండ్ పర్టికులర్ గా బేర్ మార్కెట్ ఒక సినారియో కూడా నడుస్తూ వీక్ నెంబర్స్ ఏ వచ్చినా మార్కెట్ లో హై పనిష్మెంట్ లభిస్తుంది. కాబట్టి ఆఫ్టర్ దిస్ వీక్ నెంబర్స్ స్టాక్ లో ఇలా మనం ఫాల్ ని చూసాం. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. క్లియర్ గా మీరు వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి, మార్జిన్స్ లైట్ గా డ్రాప్ అవుతాయి, ప్రాఫిట్స్ ఏకంగా 47% దగ్గరగా డిక్రీజ్ అవుతాయి. సో ఓవరాల్ నెంబర్స్ ఈసారి ప్రైమరీగా మనకి వీక్ గానే కనిపిస్తాయి. బట్ స్టాక్ పాజిటివ్ గా ఉంది. మేబీ దీనికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఇప్పుడు స్టాక్ పాజిటివ్ లో క్లోజ్ అయింది కాబట్టి అసలు ఏమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఫార్మా కంపెనీ రిలేటెడ్ గా వీక్ నెంబర్స్ వచ్చినా ఎందుకు ఇలా పాజిటివ్ గా ఉందని చూస్తున్నప్పుడు వీళ్ళ ఇంటర్నల్స్ లో CDMO బిజినెస్ లాస్ట్ టైం తో పోలిస్తే బెటర్ అవుతున్న సంకేతాలను అయితే ఇచ్చింది. బిజినెస్ పెరిగింది CDMO బిజినెస్ రిలేటెడ్ గా. వీళ్ళ ఎంటైర్ రెవెన్యూస్ లో CDMO బిజినెస్ 24% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాంటి CDMO బిజినెస్ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 33% గ్రోత్, క్వార్టర్ లో 40% గ్రోత్ కనిపించడం ప్రాబబుల్లీ ఈ సెగ్మెంట్ లో గ్రోత్ వస్తుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. దీంతో పాటు మేనేజ్మెంట్ కామెంటరీని మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే బయోసైన్స్ యాక్ట్, యుఎస్ లో తీసుకొచ్చిన బయోసైన్స్ యాక్ట్ కారణంగా వీళ్ళకి ఇంకా బిజినెస్ రిలేటెడ్ గా ఎంక్వైరీస్ పెరుగుతున్నాయని చెప్పారు. ఈవెన్ ఈసారి కూడా ఏపీఐ బిజినెస్ డ్రాప్ అవుతున్నా సరే మేనేజ్మెంట్ క్లియర్ గా FY25 రిలేటెడ్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ టార్గెట్ 20% అనేలా స్ట్రాంగ్ గా చెప్తూ ఉండడం. సరే వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా ఉండి 20% మార్జిన్స్ అంటున్నారంటే ఆ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ Q3 and Q4 రిలేటెడ్ గా ఏదైనా మ్యాజిక్ ఉంటుందా అన్న ఎక్స్పెక్టేషన్స్ తో కూడా స్టాక్ వాళ్ళ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ GMR ఎయిర్పోర్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళ నెంబర్స్ లో ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే ఫైనాన్సింగ్ కాస్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆల్రెడీ 28,700 crore దగ్గరగా అప్పులు ఉన్నాయనేలా ప్రెసెంట్ చెప్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే అప్పులు నియర్లీ 21% పెరిగినట్టు. సో ఈ హయ్యర్ గా ఉంటున్న డెట్ వల్ల, పెరిగిపోయిన అప్పుల వల్ల ఫైనాన్సింగ్ కాస్ట్ పెరగడమే గతంలో ఉంటున్న లాసెస్ కంటే లాస్ట్ టైం 190 crore లాస్ ఉంటే ఇప్పుడు 429 crore లాస్ వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఓవరాల్ ఆపరేషనల్ గా అయితే మంచిగానే ఉంది బిజినెస్ అంతా. బట్ హయ్యర్ ఫైనాన్సింగ్ కాస్ట్ వీళ్ళ లాసెస్ ని పెంచింది. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి.
చెప్పుకోవాలి. వీళ్ళని మార్కెట్ కప్లింగ్ ఒకటి ఇంపాక్ట్ చేసింది, కానీ లేకపోతే వీళ్ళ రీసెంట్ బిజినెస్ డేటా, వాల్యూమ్ డేటాకి అండ్ పోస్ట్ చేస్తున్న నెంబర్స్ కి స్టాక్ మంచిగానే రియాక్ట్ అయి ఉండాలి. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ సైడ్, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ అక్రాస్ ద సెగ్మెంట్స్ ఇంక్లూడింగ్ వీళ్ళ బిజినెస్ వాల్యూమ్స్ పరంగా కూడా స్ట్రాంగ్ డేటానే ఐఎక్స్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. బట్ మార్కెట్ కప్లింగ్ ఓవర్ హ్యాంగే స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని గతంలో ఇండ్యూస్ చేసింది. లేదంటే వీళ్ళ బిజినెస్ డేటా బాగుంది, నెంబర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానివ్వండి అండ్ అదర్ డేటా టాప్ లో ఉన్నదంతా మీకు క్లాక్ కనిపిస్తుంది, కానీ కిందకి మీరు వచ్చారంటే ప్రావిజన్స్ పెరుగుతున్నాయి. ఈ ప్రావిజన్స్ కూడా పర్టికులర్ గా మైక్రో ఫైనాన్సింగ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా పెరుగుతున్నాయి. సో డ్యూ టు ఇంక్రీజ్డ్ ప్రావిజన్స్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అయింది అండ్ లోన్ బుక్ సుమారుగా 14% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. డిపాజిట్స్ 17% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ కాసా 25.9 దగ్గరగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా స్టేబుల్ ఉన్నాయి 7.5% దగ్గరగా. వెరాజ్ వీళ్ళ అసెట్ క్వాలిటీ మాత్రం కొంత డిటోరియేట్ అవుతూ ఉంది. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2.6 గా, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.6 గా వీళ్ళు నమోదు చేస్తున్నారు. ద లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంటే వీక్ అవుతున్నట్టు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,160 అండ్ ఆ బిలో 24,50. అది బ్రేక్ అయితే 24,970 to 950 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే గమనించవచ్చు. ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఇమీడియట్ గా 24,270 జోన్ దగ్గర గమనించండి. అబో 24,340. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఇవాళ తీసుకున్న సపోర్ట్ 50,360. అదే కమింగ్ టైమ్స్ లో కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ చాలా టైం వరకు కన్సాలిడేట్ అయింది కదా, అది కూడా మేజర్ సపోర్ట్. అది కూడా ఇమీడియట్ గా డౌన్ అవుతున్నప్పుడు ఈ 50,580 కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూడొచ్చు. ఇక్కడ నుంచి అప్ సైడ్ 50,970 అబో 51,250. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.